నా ప్రియమైన మిత్రులారా, దెయ్యాల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఈ కథ చూసే ముందు మొదటి 3 భాగాలు చూడండి, అర్థం అవుతుంది. ఈ కథ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మాధవ్ రాధ అలా మాట్లాడుకోవడం చూసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు మాము, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కరలేదు అని అంటాడు కేశవ్. ఆ అమ్మాయి ఏమైనా తక్కువ ఏంటి, ఇద్దరే అని అంటాడు రాజీవ్. ఆ మాటకు వాళ్ళు నవ్వుతారు. అలా నవ్వుతూ ఉంటుండగా ఒక దృశ్యాన్ని చూసి భయపడతాడు. రాఘవ్ తన పక్కన ఉన్న భార్గవ్ను కదుపుతూ అరే అని అంటూ ఉంటాడు. ఏంట్రా అని అంటాడు భార్గవ్. ఒక్కసారి గోడ వైపుకు చూడరా అని అంటాడు రాఘవ్. ఏముందిరా అక్కడ అంటూ గోడవైపుకు చూస్తాడు. షాకుకి గురి అవుతాడు భార్గవ్. వీళ్లను గమనించిన కేశవ్ అరే ఏమైందిరా అలా బిగుసుకుపోయారు అని అంటాడు కేశవ్. అతను కూడా గోడవైపు చూస్తాడు. చూసి భయపడతాడు. తర్వాత మాధవ్ వంక అలా చూస్తారు. మాధవ్ ఏమో అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేదన్నట్టుగా రాధ వంక అలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు. మళ్ళీ వాళ్ళు గోడవైపుకి తిరిగి చూసి అరే ఏంట్రా ఇది, అంతకుముందు వాళ్ళిద్దరూకి పరిచయం ఉందా ఏంటి అని అంటాడు భార్గవ్. నీకు ఇంకా బలుగు వెలగలా అని అంటాడు రాఘవ్. ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటాడు భార్గవ్. అది మనిషి అయితేనేగా అని అంటాడు రాఘవ్. ఏంట్రా నువ్వు అనేది అని అంటాడు భార్గవ్. అరే ఏంట్రా ఇది ఇలా బుక్ అయిపోయా అని అంటాడు కేశవ్. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా అని భయంతో అని అంటాడు రాజీవ్. ఎరక్కబోయి ఇరుక్కుపోయాం రా అని అంటాడు రాఘవ్. మళ్ళీ వాళ్ళ వైపు చూసి ఛా, ఇలాంటి ఘోరాన్ని నేనెప్పుడూ కలలో కూడా చూడలేదురా, ఇంతకన్నా ఘోరం ఇంకా ఎక్కడన్నా ఉంటుందా అని అంటాడు కేశవ్. పాపం రా వాడు, అది దెయ్యం అని తెలియక సరసం ఆడుతున్నారు అని అంటాడు భార్గవ్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా అని అంటాడు రాఘవ్. ఏముంది, ఇక్కడ నుండి మనం మెల్లగా ఎస్కేప్ అవుదాం అని అంటాడు భార్గవ్. ఇక ఇంతలో పవర్ పోతోంది. చీకట్లో అరే భగవంతుడా, పవర్ కూడా ఇప్పుడే పోవాలా, మన కర్మ కాకపోతే అని అంటాడు రాఘవ్. గోవిందా గోవిందా, ఇప్పుడు ఈ చీకట్లో ఎలారా అని అంటాడు కేశవ్. ఈరోజు మనకు శివరాత్రే రా అని అంటాడు భార్గవ్. ఆ మాట విన్న రాధ మెల్లగా హస్కీ వాయిస్తో నవ్వుతుంది. మీరు కంగారు పడకండి, నేను క్యాండిల్ వెలిగిస్తాను అని అంటుంది రాధ. రాధ ఎక్కడున్నావ్? అయ్యో నాకు చీకటంటే భయమే, ఇప్పుడు ఎలా అని అంటాడు మాధవ్. ఆ వీడు ఇప్పుడే నిద్ర లేచడానుకుంటా అని అంటాడు భార్గవ్. రాధ నవ్వుతూ నేనుండగా నువ్వెందుకు భయపడతావ్ మాధవ్, నేను ఉన్నాగా అని అంటుంది రాధ. అదేగా మా భయం కూడా అని అంటాడు రాఘవ్. ఇక ఇంతలో తను క్యాండిల్ వెలిగిస్తూ ఒక పాట పాడుతూ ఉంటుంది. అది విన్న మాధవ్ ఆహా ఎంత బాగుంది రాధ నీ స్వరం, ఇలా అంటున్నా అని తప్పుగా అనుకోకు, నీ స్వరం వింటూ జీవితం మొత్తం గడిపేయొచ్చు తెలుసా అని అంటాడు మాధవ్. అసలు విషయం తెలిస్తే జీవిత కాలం కాదు కదా, ఇప్పటికీ ఇప్పుడే ఇక్కడ నుండి పారిపోవాలి అనిపిస్తుంది రా ఎర్రబస్ అని మెల్లగా అంటాడు భార్గవ్. ఇంతలో రాధ మాధవ్ అన్న మాటలకు గట్టిగా నవ్వుతుంది. నిజంగా నా మాధవ్ అని అంటుంది రాధ. నా వాయిస్ అంత బాగుందా? అవును రాధ, నేను చెప్పేది నిజం, నీ వాయిస్యే కాదు, నువ్వు కూడా చాలా బాగున్నావయ్యో, ఇలా ఓపెన్ అయిపోయాను ఏంటి అని అంటాడు మాధవ్. మళ్ళీ నవ్వుతుంది. నీ వాయిస్ వినిపిస్తోంది, నువ్వు మాత్రం కనపడడం లేదు, ఇంతకీ ఎక్కడ ఉన్నావ్ నువ్వు రాధ అని అంటాడు మాధవ్. నిన్ను వదిలి నేను ఎక్కడకు వెళ్తాను మాధవ్, నా ప్రాణమే నువ్వు అయితే అని అంటుంది రాధ. నిజమా రాధ, నేను అంటే నీకు అంత ఇష్టమా అని అంటాడు మాధవ్. అటువైపుగా ఏం సమాధానం రాదు. కాని మాధవ్ రాధ రాధ అని పిలుస్తూ ఉంటాడు. కాని తను ఏం మాట్లాడదు. అలా కొద్దిసేపు అయ్యాక అంత నిశ్శబ్దం అవుతుంది. మాధవ్ కూడా పిలవడం ఆపేస్తాడు. అరే ఏంట్రా, ఏం జరుగుతుంది రా, ఇక్కడ విడు ఏంటి, ఏం మాట్లాడడం లేదు అని అంటాడు భార్గవ్. ఆ చీకటి వెలుగులో మాధవ్ను చూస్తారు. కాని మాధవ్ ఎక్కడా కనిపించడు. తర్వాత ఎముకలు కోరికే శబ్దం వినిపిస్తుంది. అటువైపుగా భయంతో వెళ్తారు. అది చూసిన వాళ్ళు అలా బిగిసుకుని పోతారు. భూకంపం వచ్చినంత పని అయింది వాళ్లకు.
అసలు అక్కడ ఏం జరుగుతుందో వాళ్లకు అర్థం కావట్లేదు. మాధవ్ చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తాడు. అతను చికెన్ ముక్కలు ఎంతో ఇష్టంగా ఒక స్టైల్గా కూర్చొని ఆవురావురుమంటూ కోడి గుడ్లను ఎగిరేస్తూ స్టైల్గా క్రూరంగా పైశాచిక ఆనందంగా తింటూ ఉంటాడు. అరే ఏంట్రా ఇది, వాడు చికెన్ తినడం ఏంట్రా, అది ఇంత దారుణంగా భార్గవ్ అంటూ ఉండగా వాళ్ళు ఒకచోట గుమ్మిగూడి ఒకరినొకరు కౌగలించుకుని అయిపోయాంరా, ఈరోజు మనకి డెత్ కన్ఫామ్ అంటూ భయపడుతూ ఉంటారు. చాలా చాలా బావుంది అంటూ చాలా ఎంజాయ్ చేస్తూ కళ్ళు వెగరేసుకుని భయంకరంగా నవ్వుకుంటూ మరి తింటాడు మాధవ్. ఇక ఇంతలో రాధ వస్తుంది. అది చూసిన తను కృష్ణ అంటూ కంట్రోల్ చేసుకోలేక మాధవ్ దగ్గరకు ఆతురతతో పరిగెత్తుకుంటూ వస్తుంది. తను కూడా రాధ అంటూ దగ్గరకు వెళ్తాడు. ఇక అర్ధరాత్రి 12 గంటలు నిండు పౌర్ణమి బయట నక్కలు, తోడేళ్లు అరుస్తుంటాయి. వీళ్ళు చూసి అరే వీళ్ళ రొమాన్స్ ఏంట్రా, ఇంత భయంకరముగా ఉంది ఏంట్రా అని అంటాడు భార్గవ్. ఇంత బ్రతికి ఆఖరికి దయ్యాల రొమాన్స్ చూడాల్సి వస్తుంది ఏంట్రా, మన కర్మ కాకపోతే అని అంటాడు రాఘవ్. మాధవ్ కౌగిలిలో ఉన్న రాధ, నేను నీ రాక కోసం ఏనేళ్లుగా వేచి చూశానో నీకు తెలుసా, ఇక నా వల్ల కాదు కృష్ణ, నన్ను నీలో ఐక్యం చేసుకో అనగానే మాధవ్, ఏ పిచ్చి నా ప్రేయసి, నేను నీకు దూరంగా ఉండడా మా, అలా ఎలా అంటావు, నేను శారీరకంగా దూరంగా ఉన్నానే గాని నీ ఆలోచనలో మనం గడిపిన మధురమైన క్షణాల్లో ఎప్పుడు నేను నీకు తోడుగా నే ఉన్నాను కదా. ఆ మాట విన్నా నువ్వు మాయలోడివి కృష్ణ, నీ మాటలతో నన్ను భలే మాయ చేస్తావ్, అందుకే నువ్వు అంటే నాకు భలే ఇష్టం అని అంటూ మాధవ్ను రాధ గట్టిగా హత్తుకుంటుంది. అలా కొద్దిసేపు అయినా తర్వాత మాధవ్, నన్ను నీలో ఐక్యం చేసుకో అని అంటుంది రాధ. సరే అని అన్నట్టుగా తనను ఐక్యం చేసుకుంటాడు. మాధవ్ అలా ఐక్యం చేసుకునేటప్పుడు మాధవ్ గట్టిగా అరుస్తాడు. అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. పెద్ద గాలులు, ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోతుంది. వీళ్ళు అది చూసి చాలా భయపడుతూ ఉంటారు. ఇక మాధవ్ కళ్ళు ఎర్రబడతాయి. సగం మాధవ్ ముఖం ఉంటే మిగతా సగం రాధ ముఖం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో వణికిపోతారు. ఇలా కొంతసేపటికి అంత నిశ్శబ్దం. మాధవ్ ఒక ఒంటి కాలితో నిలబడుతూ ఫ్లూట్ వాయిస్తాడు. ఆ స్వరానికి ఒక పెద్ద పాము వస్తుంది. ఆ పాము పెద్దగా అయ్యి శ్వేత నాగు వలె గొడుగు పడుతుంది. ఇక చుట్టూ ఉన్న ప్రేత ఆత్మలు అంత వచ్చేస్తాయి. మాధవ్ భయంకరమైన రూపం దాల్చుతాడు. అప్పటికే సగం భయానికే చచ్చిపోయి ఉంటారు వీళ్ళు. మాధవ్ వాళ్ల దగ్గరకు వచ్చి తినబోతూ ఉండగా తన మీద నీళ్లు పడుతూ ఉంటాయి. అమ్మా అని భయంతో మాధవ్ పైకి లేస్తాడు. వాళ్ల చెల్లెలు నవ్వుతూ పరిగెడుతూ ఉంటుంది. మాధవ్ తుడుచుకుంటూ, ఛా ఇదంతా నాకలా, హే ఆగవే నీ పని చెప్తాను అంటూ పరిగెడుతూ ఉంటాడు. నేను ఆగను అని అంటుంది మాధవ్ చెల్లెలు. హే నిన్ను అంటూ మాధవ్ తన చెల్లెని పట్టుకోవడానికి వెంబడిస్తాడు. అమ్మో వీడికి దొరికితే నా పని అంతే అని పరిగెడుతూ ఉంటుంది. ఇక ఇంతలో ఎదురుగా వాళ్ళమ్మ వస్తోంది. హే ఆగండ్రా ఏంట్రా ఇది అంటుంది వాళ్ళ అమ్మ. వాళ్ళమ్మ వెనక్కి వెళ్లి దాక్కొంటుంది. మాధవ్ చెల్లెలు, అమ్మా వీడు చూడమ్మా, నన్ను కొట్టడానికి వస్తున్నాడు అమ్మా అని అంటుంది. మాధవ్ చెల్లెలు, ఏంట్రా మాధవ్ ఇది అని అంటుంది అమ్మ. అమ్మ చూడమ్మా, తను నా మీద నీళ్లు ఎలా పోసిందో అని అంటాడు మాధవ్. అయినా ఏంటే నువ్వు రాను నీ అల్లరి ఎక్కువైపోతోంది, అయినా అన్నయ్య మీద నీళ్లు పోయడం ఏంటి అని అంటుంది వాళ్ళ అమ్మ. అది కాదమ్మా, వీడు నిద్రలో ఏదో కలవరుస్తుంటే నేను వీడి బాధ చూడలేక నీళ్లు పోశాను. అయితే నీళ్లు పోస్తావా, చూడమ్మా అది చేసిన దానికి ఎలా కప్పి పుచ్చుకుంటుందో. ఇలా మాట్లాడుకుంటూ ఉంటూ ఉండగా మాధవ్ రూంలో మాధవ్ ప్రతిబింబం నవ్వుతూ ఒక భయంకరమైన ముఖంతో కనిపిస్తాడు. ఇది ఇలా ఉండగా ఇంతలో మాధవ్కు కాల్ వస్తుంది. ఒక న్యూస్ వినగానే షాక్ అవుతాడు. నేను ఇప్పుడే వస్తున్నా అని మాధవ్ కంగారు పడుతూ ఉంటాడు. ఇంతకీ ఆ కాలేమిటి, అసలు మాధవ్ ఎవడు, తను ఏం చేస్తాడు, అది తెలియాలి అంటే తరువాత భాగం వరకు వేచి చూడాల్సిందే.